మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 3 గుణాల ఆధారంగా శ్రద్ధ, ఆహారం, తపస్సు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో రజోగుణంతో చేసే తపస్సు గురించి అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఇతరుల నుండి గౌరవం, సన్మానం, పూజలు పొందాలనే ఉద్దేశ్యంతో పకాసం కోసం గర్వంతో చేసే తపస్సును రాజస తపస్సు అంటారు. శ్రీకృష్ణుడు అలాంటి తపస్సు అస్థిరమైనది, అశాశ్వతమైనది అని స్పష్టం చేస్తున్నాడు. అంటే ఆడంబరం కోసం చేసే పూజలు, కీర్తి కోసం చేసే దానాలు తాత్కాలికమైన పేరు ప్రఖ్యాతలను ఇవ్వవచ్చేమో గాని వాటి వల్ల ఆత్మకు శాశ్వతమైన మేలు జరగదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఆధ్యాత్మిక సాధన అనేది మన అంతరంగ శుద్ధి కోసం జరగాలి కాని బాహ్య ప్రపంచం మెప్పు కోసం కాదు. మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యమే వాటి ఫలితాన్ని నిర్దేశిస్తుంది. అహంకారంతో చేసే ఏ పనైనా బంధానికి దారితీస్తుంది. నిస్వార్థమైన భగవంతునికి అంకితం చేయబడిన కర్మ మాత్రమే మనల్ని ముక్తి వైపు నడిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? ఇతరులు నన్ను మెచ్చుకోవాలనా లేక నా ఆత్మ సంతృప్తి కోసమా అని ఆలోచించుకోవాలి. సహాయం చేసినప్పుడు ప్రచారం ఆశించకుండా, పూజ చేసినప్పుడు భక్తిపై మాత్రమే దృష్టి పెట్టి చేయడం అలవాటు చేసుకోవాలి. మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన కర్మలు సత్ఫలితాలనిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.